ఈ నెల 29న శని భగవానుడు తన సంచారాన్ని వేరొక రాశిలోనికి మారుస్తున్నాడు. శని రాశి మారడం అన్నది చిన్న విషయమేమీ కాదు. శని మార్పు వల్ల ఏకంగా 2.5 సంవత్సరాల పాటు ఈ 6 రాశుల వారికి గడ్డు కాలం. ఈ 6 రాశుల వారు ఈ 2.5 సంవత్సరాల పాటు అనగా 2025 మార్చి 29 నుండి 2027 జూన్ 3 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహాలన్నిటిల్లో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శనిదేవుడు కర్మ ఫలితాలను ఇచ్చే వ్యక్తిగా పరిగణిస్తారు. అందుకే శని గ్రహాన్ని పాపాత్మకమైన క్రూరమైన గ్రహం అంటారు. వాస్తవానికి శని వ్యక్తులు చేసే కర్మలకే ఫలితాలను ఇస్తాడు. అంటే మంచి చేస్తే మంచినే తిరిగి ఇస్తాడు, చెడు చేస్తే చెడు ఫలితాలనే తిరిగి ఇస్తాడు. శని అనుకూలంగా ఉంటే వ్యక్తి జీవితంలో డబ్బు, ఐశ్వర్యము, ఆనందం దేనికి కొదవే ఉండదు. అలాగే శని భగవానుడి అనుగ్రహం లేకుండా ఉంటే వ్యక్తి జీవితం కష్టాలలో, చిక్కుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అందుకే శనిగ్రహం అంటే ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోతూ ఉంటారు. ప్రస్తుతం శని తన సొంత రాశి కుంభంలో సంచరిస్తున్నాడు. 2025 మార్చి 29న శని తన రాశిని మార్చుకోబోతున్నాడు. కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఏలినాటి అర్ధాష్టమ శని నుంచి విముక్తి కలుగుతుంది. కొన్ని మార్పుల వల్ల 6 రాశుల వారికి 2.5 సంవత్సరాల పాటు గడ్డు కాలం ఉంటుంది. శని భగవానుడు 2.5 ఏళ్ల పాటు కొన్ని రాశులకు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. మార్పుల వల్ల అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంఠశని, శని దోషాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృషభ, కర్కాటక, తుల, వృశ్చిక, మకర రాశుల వారికి ఈ మార్పు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఆరోగ్య అభివృద్ధి, ఉద్యోగంలో పురోగతి లభించనున్నాయి. శని స్థానం మారటం వల్ల వృషభ రాశి వారికి 2.5 ఏళ్ల పాటు జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తులారాశి వారికి ఈ మార్పు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు పంచమ స్థానంలో సంచారం చేసిన శని 6వ స్థానమైన మీనరాశిలోనికి మారటం వల్ల ఉద్యోగము, వృత్తి, వ్యాపారాలలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో మారటంతో అర్ధశని విముక్తి లభించనున్నది. దీనివల్ల ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. మకర రాశి వారికి కూడా ఈ మార్పు శుభకరంగా మారనున్నది. ఇంతకాలం ద్వితీయ స్థానంలో సంచారం చేసిన శని 3వ స్థానానికి మారటంతో ఈ రాశివారు 7.5 సంవత్సరాల శనిదోషం నుంచి విముక్తి పొందనున్నారు. ఇక శని మార్పు వల్ల ప్రతికూల ప్రభావాలు పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం శం శనేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శని మార్పు వల్ల ప్రతికూల ప్రభావాలు పొందే రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. శనిదేవుడు మీ రాశిలో వ్యయ స్థానంలో ప్రవేశించటం వల్ల దూర ప్రాంతాలకు బదిలీలు, ఉద్యోగ మార్పులు, ఆశించిన ప్రమోషన్లు ఆలస్యం కావటము, వ్యాపారాలు నెమ్మదిగా అభివృద్ధి చెందటము, రావాల్సిన డబ్బులు ఆలస్యం కావటము వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉండటంతో ఖర్చులను క్రమబద్ధీకరించటం అవసరం. ఇక శని మార్పు వల్ల ప్రతికూల ప్రభావాలు పొందే రాశులలో 2వ రాశి సింహరాశి. శని మీనరాశి ప్రవేశంతో సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభం అవుతుంది. ప్రతి పనిలోనూ ఆలస్యాలు ఎదురుకావచ్చు. ఊహించని కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు. రావాల్సిన డబ్బులు ఆలస్యమవుతూ ఉంటాయి. ఉద్యోగము, వృత్తి, వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఆలస్యం కావచ్చు. ఇక శని మార్పు వల్ల ప్రతికూల ప్రభావాలు పొందే రాశులలో 3వ రాశి కన్యారాశి. కన్యారాశిలో శని సప్తమ స్థానంలో అనగా 7వ ఇంటిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 7వ ఇంటిలో శని సంచారం వల్ల కన్యారాశి వారికి పెళ్లి సంబంధాలు చివరిదాకా వచ్చి వెనక్కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. దాంపత్య జీవితంలో కలతలు, సంతాన సమస్యలు ఎదురుకావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఇక శని మార్పు వల్ల ప్రతికూల ప్రభావాలు పొందే రాశులలో 4వ రాశి ధనస్సు రాశి. శని చతుర్థ స్థానంలో అనగా 4వ ఇంటిలో ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని దోషం కలుగుతుంది. ఆస్తి, గృహ, వాహన సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. తల్లి ఆరోగ్యము ప్రభావితమవుతుంది. కుటుంబ సౌఖ్యం తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యత తగ్గవచ్చు. ఆదాయ మార్గాలు కష్టతరంగా మారతాయి.
ఇక శని మార్పు వల్ల ప్రతికూల ప్రభావాలు పొందే రాశులలో 5వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి మార్చి 29 నుండి ఏలినాటి శని 3వ దశ ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఆర్థిక సమస్యలు, ఆదాయ మార్గాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యలు, సోదరుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారాలలో లాభాలు తగ్గటము, శ్రమ అధికంగా ఉండటం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక శని మార్పు వల్ల ప్రతికూల ప్రభావాలు పొందే 6వ రాశి మీనరాశి. మీనరాశి వారికి మార్చి 29 నుండి ఏలినాటి శని 2వ దశ ప్రారంభమవుతుంది. దీని కారణంగా మీకు అనారోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి రావచ్చు. వ్యాపారాల్లో ఇబ్బందులు, ప్రయాణాల వల్ల నష్టాలు సంభవించవచ్చు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ వంటి ఆస్తులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావాల నుంచి బయటపడేందుకు పరిహారాలు పాటించటం చాలా మంచిది. శనిదేవుడు కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడని అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఒక వ్యక్తి కొన్ని ప్రత్యేక పనులు చేయాల్సి ఉంటుంది. దానివల్ల సడేసతి దయ్యా ప్రభావాలు తగ్గించుకోవచ్చు. ప్రతి శనివారం సాయంత్రం శని స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేయటం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమ శని సమస్యలు తగ్గిపోతాయి. ప్రతి శనివారం శనిదేవుణ్ణి పూజించాలి. శని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయటం వల్ల శనిదేవుడి ఫలితాల ప్రభావం తగ్గుతుంది. శనిదేవుడు ఆశీస్సులు పొందేందుకు ఆయనకు ఇష్టమైన వస్తువులు కొన్ని దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నల్ల మినపప్పు, నలుపు రంగు వస్తువులు, ఆవ నూనె, ఇనుము, బెల్లం వంటి వస్తువులు శనివారం నాడు దానం చేయాలి. ఇలా చేయటం వల్ల శనిదేవుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ లభిస్తాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రతికూల ప్రభావాలు తగ్గించేందుకు మీరు శక్తివంతమైన శని మంత్రం లేదా శని స్తోత్రాన్ని పఠించాలి. అలాగే దాతృత్వ కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి. హనుమంతుణ్ణి ఆరాధించాలి. రావి చెట్టు కింద శనివారం ఆవ నూనెతో దీపం వెలిగించి శనిదేవుణ్ణి ప్రార్థించాలి. ఏలినాటి శని ప్రభావం తగ్గిపోవాలని అనుకున్నట్లయితే మీరు శనివారం పూట పొరపాటున కూడా ఇనుము వస్తువులను కొనుగోలు చేయరాదు. ఇలా చేస్తే శని ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కష్టజీవులకు ఎటువంటి సహాయం చేసినా శని ఆశీస్సులు లభిస్తాయి. చీమలకు పిండిలో పంచదార వేయటం వల్ల కూడా శని ఆశీస్సులు లభిస్తాయి. శని దోషం నుంచే విముక్తి కలుగుతుంది. జీవితం కష్ట నష్టాలను మానసికంగాను శారీరకంగాను వాటిని ఎదుర్కొనే విధంగా చేయటంలో శనిదేవుడు ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాడు. ఇలాంటి బాధలను తట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. అందువలనే ఎంతటి వారైనా సరే శనిదేవుని పేరు వినడానికి కూడా భయపడుతూ ఉంటారు. అయితే ఆయన మాత్రం తాను అనుకున్న పనిని పూర్తి చేసుకుంటాడు. తన అనుగ్రహాన్ని ఆశించిన వారిపై నుండి తన ప్రభావాన్ని తగ్గిస్తూ వెళ్తూ ఉంటాడు. శని దోషం బారిన పడిన వాళ్ళు ఆయనను శాంతింపచేసి ఆయన అనుగ్రహాన్ని పొందటం మినహా మరో మార్గం లేదు. శని దోషాల నుండి బయటపడి పూర్వస్థితికి చేరుకోవాలంటే అది శనిదేవుని కరుణా కటాక్షాలతోనే సాధ్యమవుతుంది. జన్మరాశి నుంచి 12, 1, 2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఈ 3 రాశుల్లో మొత్తం 7.5 సంవత్సరాలు సంచరించటం వల్ల దీనిని ఏలినాటి శని అంటారు. శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, మందులు వాడకం, తరచూ ప్రయాణాలు ఉంటాయి. జన్మరాశిలో అంటే శని 1వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్య భంగం, నీలాప నిందనలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్శాంతి ఉండకపోవటం, ధన వ్యయము, రుణ బాధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది. శని 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి, కానీ ఏదీ పూర్తి కాదు. అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యము, మానసిక ఆందోళన ఉంటుంది. జీవితంలో మొదటిసారి వచ్చే ఏలినాటి శనిని మంగు శని అంటారు. రెండోసారి వచ్చే ఏలినాటి శనిని పొంగు శని అంటారు. ఈ కాలంలో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏదో ఒక సందర్భంలో సమస్యలకు కాస్తైనా బ్రేక్ పడుతుంది. కానీ 3వసారి వచ్చిన శనిని మృత్యు శని అంటారు. ఈ దశలో అనారోగ్య సమస్యలు, అపమృత్యు భయము తప్పవు. ప్రాణం పోయేంత వరకు పరిస్థితులు వెళ్తాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇక 12, 1, 2 స్థానాలలో శని సంచారాన్ని ఏలినాటి శని. జన్మరాశికి 4, 8, 10 స్థానాలలో శని సంచరిస్తున్న శనిని
అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషమే. అర్ధాష్టమ శని జన్మరాశి నుంచి 4వ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబ సమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు, వ్యాపార ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి. స్థాన చలనం, స్థిరాస్తి సమస్యలు, వాహన ప్రమాదాలు, తల్లికి అనారోగ్యం ఉంటుంది. అష్టమ శని జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఆలోచనలు స్థిరంగా ఉండకపోవటం, అశాంతి, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శత్రు బాధలు, ఊహించని నష్టాలు వస్తాయి. దశమ శని జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక రాజకీయ అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. శని రాశిని మారినప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావాలు కూడా మారుతాయి. శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పుకోబడుతోంది. శని త్రయోదశి రోజున ఈ పూలతో పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది. శని త్రయోదశి రోజు ఉదయాన్నే శనిదేవునికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంలాగా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వలన శని దోషాలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైనటువంటి ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్న వారు ఈరోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించటం, వికలాంగులకు, ఆకలిగున్న జీవులకు భోజనం పెట్టడం, ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండటం చేయాలి. అలాగే ఈరోజు మద్య మాంసాదులను ముట్టరాదు. వీలైనన్ని సార్లు నల్ల నువ్వులతో శివార్చన చేయటం చాలా మంచిది.